భారత యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజన్లు తప్పనిసరి. ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ స్పష్టమైన దిశానిర్దేశం. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ రక్షణ మరియు సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. భారత యుద్ధ విమానాలకు తప్పనిసరిగా స్వదేశీ ఇంజన్లే ఉండాలని స్పష్టం చేశారు. విమాన విజయానికి ఇంజన్ ప్రాముఖ్యతను వివరించిన మోడీ విదేశీ ఇంజన్లపై ఆధారపడడం సరికాదని పేర్కొన్నారు. యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, నిపుణులు కలిసి మేడ్ ఇన్ ఇండియా యుద్ధ విమాన ఇంజన్లు తయారీలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ వంటి విజయాలు భారత సైనిక శక్తికి నిదర్శనమని గుర్తు చేశారు. సెమీ కండక్టర్ల రంగంలో కూడా భారత్ ఆత్మనిర్భర్గా మారాల్సిన అవసరాన్ని మోడీ హైలైట్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో తయారైన సెమీ కండక్టర్ల చిప్స్ మార్కెట్లోకి వస్తాయని, ఇది సాంకేతిక పురోగతితో పాటు లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపారు. భారత్ను ఈ రంగంలో గ్లోబల్ లీడర్గా నిలపడం లక్ష్యమని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదం మాత్రమే కాదు, ఇది సంకల్పం అని మోడీ చెప్పారు. ప్రతి పౌరుడు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా దేశ స్వయం సమృద్ధికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. लाल किले की प्राचीर से मेरे देश के युवा वैज्ञानिकों को, मेरे टैलेंटेड यूथ को, मेरे इंजीनियर्स को और प्रोफेशनल्स को और सरकार के हर विभागों को भी मेरा आह्वान है, क्या हमारा अपना मेड इन इंडिया फाइटर जेट्स के लिए जेट इंजन हमारा होना चाहिए कि नहीं होना चाहिए। हम फार्मा ऑफ द वर्ल्ड माने जाते हैं।